హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాము. అక్షయవర్షిణి స్వప్న. సరేనా? ఒక ఊళ్ళో ఒక అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య తమ్ముడు ఏదో పని మీద పురుగురు వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు. దారిలో ఆకలేస్తే పేదరస్ పెద్ద మిల్లు ఉంటుంది కదా, పొద్దున్న తెచ్చుకుంది తినేశారు. దారిలో మధ్యాహ్నం దాటిపోయింది, పేదరస్ పెద్ద మిల్లు వచ్చింది. దారిలో వెళ్ళి అన్నం పెట్టమని అడుగుతారు. అయితే అది తిన్నాక కాసేపు పడుకుంటానని పడుకొని రాత్రంతా నిద్రపోతారు. పేదరస్ పెద్ద మిల్లు ఏమందు పడుకోమంటది. పడుకున్నాక పొద్దున్నే లేసాక మళ్ళీ కొంచెం పలహారం పెట్టి ఒక 4-5 చపాతీలు ఉంటే ఒకరికి 2 ఒకరికి 3 ఇచ్చి పెట్టి ప్యాక్ చేసేసి ఇచ్చేసింది. అయ్యో, 5 మిగిలినట్టున్నాయి తినంగా. మరి 2, 3 ఇద్దరు ఉన్నారు కదా, అన్నయ్య తమ్ముడు, తినమంది. 5 ఒక చోట ప్యాక్ చేసిస్తే బాగానే ఉండేది. కానీ ఒకళ్ళకి 2 ఒకళ్ళకి 3 ఇచ్చింది. పెద్దోడికి 2 చిన్నోడికి 3 ప్యాకింగ్ ఇచ్చేసింది. సరే, పట్టుకొని వెళ్తా ఉండగా దారిలో తినటానికి కూర్చుంటారు. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది, ఎండెక్కేసింది. దారిలో తినటానికి మధ్యాహ్నం కూర్చునేసరికి పొట్లం ఓపెన్ చేస్తారు. ఒక చెరువు దగ్గర కూర్చుంటారు, మంచినీళ్ళు కావాలిగా, చెరువు దగ్గర కూర్చుంటారు. అయితే ఓపెన్ చేసేసరికి ఒకళ్ళ దాంట్లో పెద్దోడి దాంట్లో 2 ఉన్నాయి, చిన్నోడి దాంట్లో 3 ఉన్నాయి. ఇదేంటి ఇట్లా చేసింది పేదరాశి పెద్దమ్మ? ఇస్తే చేరెక్కలకి 2 ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఎక్కువ ఉంటే సగం సగం చేసి 2.5 ఇవ్వాలి. అన్నయ్యకి 2.5, తమ్ముడికి 2.5 ఇవ్వాలి. కానీ నీకేమో 2 ఇచ్చింది, నాకేమో 3 ఇచ్చింది. సరే, ఎట్టకుట్ట పెట్టింది, ఆకలి తీరిద్ది కదా అని చెప్పి ఇంకొకరికి ఒకడు చిన్నోడు 3వది చపాతి సగానికి తుంపబోతుంటే వద్దు తుంపమ్మక్క తినలే, ఏం కాదులే నువ్వు అంటాడు పెద్దోడు. సరే అని కూర్చొని వద్దంటున్నాడు కానీ పెట్టేసుకుంటాడు కోట్లో. సరే, తిందామని అటు ఇటు చూస్తా కొంచెం కూర్చుంటారుగా, ఓ బొక్కేయకుండా. ఒక అబ్బాయి వస్తా ఉంటాడు బాటసారి, ఇంకొక అబ్బాయి మాట్లాడించుకొని ఎటు వెళ్తున్నారండి మీరు? మేము మీ అన్నదమ్ములు, మేము ఆకలి మీద ఉన్నాము, అందుకే తినడానికి కూర్చున్నాము. ఇంతవరకు అట్లా మాట్లాడించుకునేవాడు. ఇవాళలాగా ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతారు. కొంతమంది అట్లాగే ఉంటారమ్మా, తెలిసిన వాళ్ళు చుట్టాలు వచ్చినా కూడా రోడ్డు మీద కనపడుతుంటే తెలియనట్టుగా వెళ్ళిపోతారు. మాట్లాడుకోవాలి చక్కగా, కోఆర్డినేషన్ ఉండాలి కదా, అప్పుడే కదా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర చేయట్లేదు కానీ పలకరింపులు. విదేశాల్లో మామూలుగా సొసైటీలో నడుచుకుంటూ వెళ్తున్నా కూడా టాటా చెప్పుకుంటారంట. చుట్టాలు ఆమె ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ అమెరికా వెళ్ళింది కూతురు కోసం. మనమైతే తలుపులు వేసేసుకుంటారు, కొంతమంది కట్టెలు వేసేసుకొని తలుపు వేసేసుకుంటారు కనపడతారని. ఆవిడ రోడ్డు అంటే వెళ్ళేవాడిని టాటా చెప్పిందంట చక్కగా. అట్లా చెప్పుకుంటారంట అక్కడ. ఇక్కడేమో ఉన్న కల్చర్ని పాడు చేసుకున్నారు, అక్కడేమో మనవి విని చక్కగా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలి. సరే, అది అట్టు పెట్టు దాన్ని. సరే, బాటసారికి కూడా కొంచెం పెడదామని చెప్పి కూర్చోమంటారు. ఏంటి సంగతులు అంటే, నేను నిన్న డబ్బులు పోగొట్టుకున్నానండి, పెద్ద మొత్తంలో వ్యాపారం కోసం వెళ్తున్నాను, మూట పడిపోయింది ఎక్కడో, కానీ ఎవరు దొంగతనం చేయలే, నా చేతిలోదే పడేసుకున్నట్టున్నాను. నా చేతిలోది పెట్టుకున్నాక అసలు తీల జేబులోది, కాబట్టి జారిపోయింది ఎక్కడో కానీ, అంతేగాని ఎవరు దొంగతనం చేయలే. దగ్గరలో మా ఫ్రెండ్ ఉంటాడు, స్నేహితుడు, తన దగ్గరికి వెళ్తే ముందు నన్ను ఇంటికి చేరుస్తాడు, డబ్బుల సంగతి తర్వాత. మంచి భోజనం పెట్టి బండి ఇచ్చి ఇంటికి పంపించగలడు మా ఫ్రెండ్. అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను, బండి కట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక అంటాడు. అయ్యో అంత పని అయిందా అని చెప్పి, అయితే నీ దగ్గర డబ్బులు ఏమీ లేవా, నిన్నటి నుంచి ఏమీ తినకుండానే తిరుగుతున్నావు అయితే అని చెప్పి ఉసూరుమంటావు, మాతో పాటు చపాతీలు తిని పేదరాశి పెద్దమ్మ పెట్టింది అంటారు. భోజనానికి ఏం డోకా లేదండి, తిన్నాను, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు పెట్టి తిన్నాను, ఇంకా 5 రూపాయలు ఉన్నాయి నా దగ్గర అన్నా. చూడా, తినలేరు కదా మనిషిని, తోటి మనిషిని తెలుస్తుంది తినలేదని, ఊరికే అలా చెప్తున్నాడు. కూర్చోమని చెప్పి తన దగ్గర ఉన్న 2 చపాతీలు, తమ్ముడి దగ్గర ఉన్న 3 చపాతీలు దగ్గర పెట్టేసి ఒక చోట పొట్లం, పెద్దోడి దగ్గర 2 చపాతీలు 6 ముక్కలు వేశారు.
చిన్నోడి దగ్గర 3 చపాతీలు ఉన్నాయి. ఒక్కొక్క చపాతీ 3 ముక్కల కాడికి 3 ఇంటూ 3 చపాతీలు 9 ముక్కలు. అక్కడ 6 ముక్కలు, ఇక్కడ 9 ముక్కలు. ఎంత? 6 + 9 15 ముక్కలు అయినాయి. 15 ముక్కలు పొట్లంలో పెట్టారు చక్కగా. ముగ్గురు ఉన్నారు కదా, 3 5 15 పంచుకుందాం అనుకొని 15 ముక్కల్ని 3 5 15 ఒక్కొక్కరికి 5 ముక్కల కాడికి పంచుకున్నారు. సరే తినేసాక బాగుందిగా. తినేసి వెళ్ళేటప్పుడు బాటసారి ఉన్నాడు కదా, అన్నదమ్ములు పెట్టారు భోజనం అని చెప్పి కృతజ్ఞతగా తన జేబులో ఉన్న 5 రూపాయలు తనకి ఇచ్చేసి అయ్యో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దగ్గరికి వచ్చేసాను, ఇక ఊళ్ళోకి వెళ్ళిపోవటమే కదా, నా ఆకలి తీర్చారని చెప్పి 5 రూపాయలు ఇచ్చేశాడు. 5 రూపాయలు ఇచ్చేసి టాటా బై బై చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అన్న తమ్ముడికి 5 రూపాయలు ఎలా పంచుకోవాలి? షబ్బా ఇంకా అన్ని పంచుకునేది ఏముంది, ఇంకా 2 రూపాయలు తీసుకున్న రూపాయి పెట్టి ఏమన్నా కొనుక్కొని వెళ్ళొచ్చు కదా, అయిపోయేది. కాదు 5 రూపాయలు ఎలా పంచుకోవాలి? తగులాడు మాట వచ్చేసి తగులాడుకున్నారు అన్న తమ్ముడు. అన్నయ్యకి అన్నయ్య, తమ్ముడు తమ్ముడు గొడవడుకుంటున్నారు. ఇలా గొడవ పెరిగిపోతుంటే అక్కడ కూర్చుంటారు కదా రచ్చబండ దగ్గర కబుర్లు చెప్పుకుంటే సాయంత్రం అయిపోయింది. సాయంత్రానికి ఊళ్ళో పెద్దోళ్ళంతా రచ్చబండ దగ్గర కబుర్లే కదా, అప్పుడు టీవీలు లేవు, ఏమీ లేవు. కబుర్లు, కాలక్షేపాలు, కథా కాలక్షేపాలు, హరికథలు గుళ్ళో ఇది నడుస్తూ ఉంటాయి అన్నమాట. సరే ఇదంతా విన్నాక తెల్లారి పొద్దున్నే ఇక్కడ రామన్న గారు అని ఉంటారు ఊళ్ళో, గుడి పక్క ఇల్లు. అక్కడికి వెళ్తే మీకు గొడవ తీరుస్తారు. మీకు ఇబ్బంది ఏమొచ్చిందో అది చెప్పండి, ఆయన సొల్యూషన్ చెప్తారు అని చెప్పి ఆ గుళ్ళోనే పడుకోమని చెప్పి వెళ్ళిపోతారు. గుళ్ళో ప్రసాదం పెట్టి పొద్దున్నే గుడి పక్కనే రామన్న గారి ఇల్లు ఉంది కదా, కాళ్ళు చేతులు మొహం అన్ని కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని ఉన్న బట్టలే మళ్ళీ అయ్యే వేసుకొని చెరువులో స్నానం చేసి ఈడ్చిన బట్టలే మళ్ళీ వేసుకొని రామన్న గారి దగ్గర కూర్చుంటారు. అసలు మొత్తం కథ అంతా చెప్తారు. పేదరాశి పెద్దమ్మ పెట్టడం, అవి పుచ్చుకొని ఏళ్ళ ఊరు వెళ్తా దారిలో ఇంకో బాటసారి కలిపితే ముక్కలు చేసుకొని తినటం, మొత్తం కథ చెప్తారు రామన్న గారికి. రామన్న గారు మొత్తం అంతా విన్నాక పెద్దోడి దగ్గర 6 ముక్కలు, చిన్నోడి దగ్గర 9 ముక్కలు. అంతేనా? వీళ్ళిద్దరు వచ్చిన డబ్బులు లెక్క కాబట్టి వీళ్ళిద్దరిదే లెక్క, బాటసారిది లెక్క కాదు. కాబట్టి నువ్వెన్ని ముక్కలు తిన్నావు అంటాడు పెద్దోడిని. పెద్దోడు 5 ముక్కలు తిన్నాడు కదా, అందరిలాగానే వాడు 5 ముక్కలు. కానీ పేదరాశి పెద్దమ్మ తనకి ఇచ్చిన చపాతీలో ఎన్ని ముక్కలు ఉన్నాయి? 2 చపాతీలకి 1 చపాతీ 3 ముక్కలు అయింది కదా, 6 ముక్కలు. 6 ముక్కలు 5 ముక్కలు పెద్దోడే తినేశాడు. 1 ముక్క మాత్రమే బాటసారికి షేరింగ్ వెళ్ళింది. అంతే కదా, 1 ముక్క మాత్రమే తను షేర్ చేయగలిగాడు బాటసారికి. తనే 5 ముక్కలు తినేశాడు. చిన్నాడు ఏం చేశాడు? 3 చపాతీలు 3 3 9 అయినాయి కదా, 9 ముక్కలు ఉన్నా కూడా తిను 5 ముక్కలే తిన్నాడు. 4 ముక్కలు బాటసారికి షేర్ చేశాడు. 1:4. పెద్దోడు 1 ముక్కే ఇచ్చాడు, చిన్నాడు 4 ముక్కలు పెట్టాడు బాటసారికి. కాబట్టి 5 రూపాయల్లో షేరింగ్ ప్రాబ్లం కదా వచ్చింది వీళ్ళకి. రామన్ ఏం చెప్పాడు? పెద్దోడికి రూపాయి, చిన్నడికి 4 రూపాయలు ఇవ్వాల్సిందే అని సులుసూత్రంగా వాళ్ళ సమస్యకి పరిష్కారం చెప్పేశాడు. ఆహా ఓహో అనుకున్నారు ఊళ్ళో అంతా, చాలా కాలం చెప్పుకున్నారంట ఇట్లా. రామన్న గారు మంచి తీర్పు చెప్పారని. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే గొప్ప, ఇప్పుడు 500 రూపాయలు లాగా 5,000 రూపాయలు అలా ఎలా ఇస్తారమ్మా? మరి 5 రూపాయలు పంచుకోవటం కష్టం కదా. 2.5 తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న చపాతీ 2, పెద్దోడికి, చిన్నోడికి 3. అసలు మరి వాళ్ళ చపాతీలు పేదరాశి పెద్దమ్మ పెట్టినా సరే అతనిదే కదా 2 చపాతీలు, తమ్ముడికేమో 3 చపాతీలు. ఎవరిది వాళ్ళకే లెక్క. కానీ డబ్బుల దగ్గర సమస్య వచ్చింది కాబట్టి పరిష్కారం ఫేర్గా లేదు కదా పెద్దోడికి. మరి ఫెయిర్ మరి యూనివర్స్ తనకి అంతే ఇచ్చింది. పేదరాశి పెద్దమ్మ వాడికి 2 పెట్టింది, చిన్నడికి 3 పెట్టింది, మరి అంతే వచ్చింది. ఏది లభిస్తే అంతే. సరే ఫెయిర్గా లేదంటావేమో, కరెక్ట్గానే చెప్పారు కదా రామన్న గారు. మన దగ్గర ఉన్నదే మనం లెక్కేసుకోవాలి. ఎవరో మనకి పెట్టింది ఇదంతా మనదే అనుకోకూడదు, సరేనా? ఫెయిర్గా లేదని అనకూడదు అట్లా. నువ్వు సరే కొంచెం షార్ప్గా ఉండు. సరే లెక్కే
పేదరాశి పెద్దమ్మ 2 ఇచ్చింది పెద్దోడికి, ఉమ్. చిన్నోడికి 3 ఇచ్చింది. చిన్నోడి దాంట్లో 3 పెద్దోడిది ఎందుకు అవుద్ది? పక్క పని ముందే అన్నాడు కదా చెరిసగం తిందామని ఊరుకున్నాడా? ఆహా, నీ 3 నువ్వే తిను, నా 2 నేను తింటా. ఎందుకన్నాడు? ముందే కలుపుకుంటే సరిపోయేది కదా. అవునా? అప్పుడు 5 రూపాయలది 2.5 తీసుకునేవాళ్ళు చపాతీ పంచుకుంటే. పంచుకోలేదు కదా, మరి ఎందుకు పోట్లాడుకున్నారు అన్న తమ్ముడు? ఆటకాడి గొడవ వచ్చింది, డబ్బుల కాడి గొడవ వచ్చి. కాబట్టి గొడవ వచ్చింది కాబట్టి ఫస్ట్ జరిగిన పాయింట్ ఏంటి? చపాతీలు లెక్క. తన దగ్గర ఉన్నదే అంత, ఎక్కువ మొత్తం కావాలంటే ఆడొచ్చిద్ది. తిన్న కొద్దే రొట్టి అంటారు. అందుకే మన దగ్గర ఉన్నదానికే ఆదాయం ఎత్తుక్కోవాలి. పక్కోడికి ఏదో ఉంది అంటే ఎట్టా వచ్చింది చెప్పు? ఉన్నదానికే లెక్కేసుకోవాలి. లేని దానికోసం ఎక్కడ లెక్కేస్తాడు? అతిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకూడదు. ఫేర్గానే చెప్పారు రామన్న గారు. ఇలా చెప్పినందుకు ఊళ్ళో చాలా కాలం చెప్పుకున్నారంట. ఇది కొన్నిసార్లు చెప్తారు నిజంగా జరిగినాయి అనే చెప్తారు మర్యాద రామన్నవి. రియల్ స్టోరీసే ఇవన్నీ. అవి వచ్చేసి చందమామ కథల్లో, బాలమిత్ర కథల్లో కొన్ని అలా వేస్తారు. ఎందుకో గుర్తొచ్చింది, అందుకే ఇందాక చెప్పిన కథతోనే ఇది కంటిన్యూషన్ చేసేసా. బాగుందా? పేరుగానే చెప్పాడమ్మా. నీకేమనిపిస్తుంది? 2.5 ఇచ్చే పనిగా ఉందా? కానీ వాళ్ళ దగ్గర కలిసే కదా షేర్ చేద్దాం అనుకున్నారు. ఇద్దరు ఒకటే అనుకుంటే 2.5 తినేవాళ్ళు చపాతీలు. నీది నువ్వే నాది నేనే అనుకునేవాళ్ళు కాదు. డబ్బులైనా అంతే. 5 రూపాయలది 2.5 తీసుకొని ఉండే పనిగా పోని. కానీ గొడవాడుకున్నారు ఇద్దరు. డబ్బులు కాడ చిన్నోడు తింటాడని పెద్దోడు నువ్వు తిను అన్నాడు. చిన్నాడిలో తేడా లేదు, పెద్దోడే తగ్గు పెట్టుకున్నాడు. ఆహా వద్దు, నీది నువ్వే నాది నేనే అన్నాడు పెద్దోడు. చిన్నాడు కలుపుకోలుగానే అన్నాడు, అన్నయ్య చెరసాగం వేసుకుందాం, 2.5 తిందాం అన్నాడు. చిన్నాడు మాట ఎక్కడ నగ్నిచ్చాడు పెద్దోడు. ఆహా, నీది నువ్వే నాది నేనే. చివరికి ఏమయ్యాడు? వాడికి రూపాయి మిగిలింది. కలుపుకోలుగా పెట్టే బుద్ధున్న చిన్నాడికేమో 4 రూపాయలు వచ్చినాయి. పెట్టే బుద్ధి ఉంటే యూనివర్స్ ఇంకా ఇంకా ఇచ్చిద్ది, పెడతాడు కాబట్టి. పెట్టిన పొందికి 4 వస్తాయి వెనక్కి. కాదు అని కూర్చుంటే 1 ముక్కే మిగిలింది, 1 రూపాయే మిగిలింది. అంతే కదా, పెట్టే బుద్ధి ఉంటే అంతే. యూనివర్స్ ఇంకా ఇంకా ఇచ్చిద్ది, గుట్లు ఇచ్చిద్ది. ఆ గుట్లో 4 గుట్లు పంచుతాడు కాబట్టి కదా. కదా కంచికి మనం ఇంటికి కదా, ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే చెప్పు, లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.